ఒక మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక మంత్రి, మరి ఆయనకు ముద్దుగా తెలంగాణ ప్రజలు బాంబుల మంత్రి అని పేరు పెట్టినట్టున్నారు. ఆ మంత్రి బీహార్కు సంబంధించినటువంటి బాధ్యతలు ఆయన చూస్తున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కదా బీహార్లో. ఆ ఫస్ట్ ఫేజ్లో అక్కడ వంచిన కుక్కర్లు కొన్ని మిగిలినట్టున్నాయి. ఆ కుక్కర్లు ఒక 30,000 తెప్పించినట్టు ఆ మంత్రి. తెప్పించి 30,000 ఇవాళ రేపు రేహమత్ నగర్ డివిజన్లో, ఎర్రగడ్డ డివిజన్లో ఒక 30,000 కుక్కర్లు పంచాలని చెప్పి బాంబుల మంత్రి ఏదో ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఏదో తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం, ఏంది ఏం కథనో మీడియా మీరే పరిశోధించాలి. మేమైతే ప్రభుత్వంలో లేము, ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయదు. అధికారులంతా వాళ్ళకు తొత్తులైపోయారు. పోలీసులు కానీ మిగతా అధికారులు కానీ మాకు చెప్పరు, మీడియానే శోధించాలి. అంటే నిన్ననే తెలిసింది ఈ విషయము. ఎర్రగడ్డ డివిజన్లో, రేహమత్ నగర్ డివిజన్లో ఈ బాంబుల మంత్రి ఏదో బీహార్లో ఫస్ట్ ఫేజ్లో వంచినటువంటి కుక్కర్లు కొన్ని తెప్పించో 30,000 పెట్టిండట. ఇవాళ రేపట్లో పంచాలనేదో ప్లాన్ చేస్తూ ఉన్నాడు అనేటటువంటిది తెలుస్తూ ఉంది. ఇక పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ ప్రచారం చేసినా వస్తున్నారు, ఫోటోలు కొడుతున్నారు, వీడియోలు తీస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 50 మంది కంటే ఎక్కువ ఉంటేనే పర్మిషన్లు తీసుకోవాలి, 50 మంది కంటే తక్కువ ఉంటే పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయినా పోలీసులు పక్షపాత ధోరణితో చాలా చోట్ల 7 డివిజన్ల పరిధిలో మా వాళ్ళని బెదిరించుడు, మీరు ఇట్లా ప్రచారం చేయొద్దు, అట్లా ప్రచారం చేయొద్దని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ వీడియోలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా, అధికారం ఎవ్వడికి శాశ్వతం కాదు. ఈయనేం చక్రవర్తి కాదు, ఈయన ఇంకా 20-30 ఏళ్ళు ఏమి ఉండడు. ఎన్ని ఏళ్ళు ఉంటాడో ఏందో ఏం కథనో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. మీరు మరీ మీదేసుకొని బట్టలు చింపుకొని మరీ ఎక్కువ స్వామి భక్తి ప్రదర్శిస్తూ మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే డెఫినెట్గా మా వాళ్ళు కూడా అన్ని వివరాలు నోటు చేసుకుంటున్నారు. మా పార్టీ కార్యకర్తలు ఏ డివిజన్ పరిధిలో ఎవరెవరు ఎట్టెట్లా ప్రవర్తిస్తున్నారో, ఏమేం చేస్తున్నారో అన్ని విషయాలు కూడా మాకు తెలుస్తూ ఉన్నాయి. డెఫినెట్గా దానికి సంబంధించి కూడా తగిన చర్యలు భవిష్యత్తులో ఉంటాయి. అది కూడా మేము చెప్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మేము చాలా ఉప ఎన్నికల్లో పనిచేసినాం. ఎక్కడ కూడా ఆనాడు ప్రతిపక్ష పార్టీల నాయకులను కానీ పార్టీలు కానీ మేము బెదిరియలే. ఇదే ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో నేను పెదవూర మండలం ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేనున్నా. ఒక 2 వారాల పాటు ముఖ్యమంత్రి గారు వాళ్ళ టీం ఒక 15 మంది, వాళ్ళందరూ సీతక్క, అద్దంకి దయాకరు, మల్లు రవణ, సురేష్ శెట్కర్ గారు చాలామంది వచ్చి అక్కడ పనిచేసారు. వేం నరేందర్ రెడ్డి గారు వీళ్ళంతా పనిచేసారు. ఇన్ఫ్యాక్ట్ మేము ఎన్నడూ ఒక్క మాట అనుకోలే, సంస్కారవంతంగా పద్ధతిగా ప్రవర్తించడం తప్ప ఎన్నడూ వాళ్ళని ఒక్క మాట అనలే. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు, ఏం చేస్తున్నారో తెలుసు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, మా పని మేము చేసుకున్నాం తప్ప ఏమని. ఇన్ఫ్యాక్ట్ ఒకరోజు ప్రచారం లేదో ఊర్లే వాళ్ళు మేము ఎదురెదురు పడితే చేతులు కూడా ఊపుకున్నాం. అంతే తప్ప ఎన్నడూ సభ్యతను స్థాయిని మర్చి పిచ్చి పిచ్చిగా మేము అధికార దుర్వినియోగానికి పాల్పడలే.